టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి దేవాలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం. శ్రీకాళహస్తి దేవస్థానంలో విలేకరుల సమావేశం. ఫీజు రియంబర్మెంట్ పై బీజేపీ నేతల వ్యాఖ్యల్లో దొల్లతనం. సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా ఆచరించిన మహిళలు. ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి జన్మదిన వేడుకలు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర. అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల పర్యటన. ఐకేపీ కార్యాలయంలో పక్కదారి పట్టిన మహిళా సంఘాల నిధులు. గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి. శ్రీకాళహస్తి దేవస్థానంలో 2వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాల కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో 2వ శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో సుందరంగా అలంకరించి ఆలయంలోని 500 రూపాయల రాహుకేతువుల గల మండపం వెనక కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. వరలక్ష్మి వ్రతంలో మహిళా ముత్తైదువులు పాల్గొన్నారు. వీరికి దేవస్థానమే పూజా సామాగ్రిని ఉచితంగా అందజేసింది. అర్చకులు వరలక్ష్మి వ్రతాన్ని శాస్త్రోక్తంగా వ్రత సంకల్పం నిర్విఘ్నంగా జరిపించారు. మహిళా భక్తులకు వరలక్ష్మి వ్రతకథ మహత్యాన్ని వివరించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఈవో వెంకటేశ్వర్లు దేవాలయంలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలోని ఈవో కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు శ్రీకాళహస్తి దేవస్థానం ఈవో బీకే వెంకటేశ్వర్లు మరియు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు కొట్టే సాయి కుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు ఆలయంలో చేపట్టిన సుందరీకరణ, ఆలయం వెలుపల చేపట్టిన సుందరీకరణ, భక్తులకు కల్పించిన సేవలు, ప్రస్తుతం ఆలయంలో చేపట్టిన ఆన్లైన్ సేవల గురించి, శ్రీకాళహస్తి దేవస్థానంలోని పాతాళ గణపతి ఆలయం వద్ద నూతనంగా 28 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్న రాహుకేతు నివారణ పూజా మండపాల గురించి, బుధవారం రోజున స్థానికులకు 300 మందికి ఉచితంగా స్వామి అమ్మవార్ల అంతరాలయ దర్శన భాగ్యం కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామని, స్వర్ణముఖి నది సుందరీకరణ, గోశాలలో గోవులు సేద తీరేందుకు చేపట్టిన పలు అంశాలను, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయాల సుందరీకరణ గురించి, అన్నదానంలో చేపట్టిన మార్పులను, స్కిట్ కళాశాలలో నర్సింగ్ విద్యార్థులకు దేవస్థానం నుండి ఉచిత భోజనం పంపిస్తున్నామని తెలియజేశారు. ఈవో అది కూడా మనం ఇంతకుముందు ఓన్లీ బస్ స్టాండ్ మార్నింగ్ పోయి వచ్చేది. సో ఇప్పుడు బస్ స్టాండ్కి తర్వాత గంగా సర్కిల్ నుంచి టెంపుల్ కూడా ట్రీట్మెంట్ గా తిప్పుతున్నాం. తర్వాత లోపల వాటర్ కూలర్స్ లేవు. నేను వచ్చేటప్పుడు నేను వచ్చాక టీషర్ట్ చూపిస్తున్నాం మీకు. సో నేలపైన కూర్చోబెట్టేవాళ్ళు. సో వాళ్ళకి ఒక మ్యాట్ వేయడము అంటే అక్కడ పీడలు వేస్తే ఇబ్బంది ఉంటుందని మ్యాట్ వేసి కూర్చోబెడుతున్నాం. ఇంతకుముందు అది లేదు. తర్వాత ఛార్జింగ్ పాయింట్ కూడా ఇంతకుముందు ఉండేది కాదు. సో ప్రజలు చాలా మంది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ అనేవాళ్ళు మేబీ చిన్న కావచ్చు, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా చలువు పందిళ్ళు ఎండాకాలానికి సంబంధించి మార్చిలో మొత్తంగా అన్ని చోట్ల కూడా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అన్ని చోట్ల చలువు పందిళ్ళు వేసాం. మళ్ళీ కూలెంట్ వేసాం. తర్వాత రోడ్లకు ఇక్కడైతే ఉందో కొన్ని అవసరమైన చోట్ల కూలెంట్ వేసాం. అక్కడ వేసాం. తర్వాత క్యూ లైన్ లో మొత్తం అవన్నీ బ్రాంచ్ కదా బ్లాక్ ఉంటే అవన్నీ కూడా మనం క్లీన్ చేసాం. అంబులెన్స్ మామూలుగా అంబులెన్స్ డ్రైవర్లు అంతా మధ్యాహ్నం 5 గంటలకు వెళ్ళిపోయేవాళ్ళు. సో 24 hours పెట్టాం. సో గ్యాస్ లో క్యూ లైన్స్ సంబంధించి ఎప్పుడు గ్యాస్ డైరెక్ట్ గా వాడేవాళ్ళు పైప్ లైన్ తో వాడాలి గ్యాస్ ఎప్పుడైనా పైప్ లైన్ ఏర్పాటు చేయించాం. రాజకీయ కొంచెం మండపాలకి పీటలు ఉండేవి కాదు, కింద కూర్చొని చేసేవాళ్ళు. ఏదో 1-2 పీటలు ఉంటే మొత్తం అంతా కింద కూర్చొని చేసేవాళ్ళు. ప్రతి ఒక్కరికి కూడా పీట ఉండాలి ఉండదనే ఉద్దేశంతో పీటలు ఏర్పాటు చేసినాం. అన్ని మండపాల్లో ఏ పూజ చేసినా పీట పెట్టుకొని చేయాలనే ఉద్దేశంతో చేసాం. నెక్స్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసి కింద మ్యాట్ వేసి పెట్టాం ఒకటి. తర్వాత కాశీ స్వాగతంలో కూడా చాలా మంది పూజలు చేసుకుంటుంటారు. వాళ్ళ కోసం అక్కడ వేడి ఉంటుందని చెప్పి కూలర్ ఏర్పాటు చేసాం.
సో ఇక్కడ స్వామికి ఎప్పుడు కూడా కాలు క్యూలెన్ లో ఉంటారు స్వాములు, వాళ్ళకి కాలు తగ్గుతూ ఉంటారు, అంతా క్లీన్ చేయించి బయటికి ఇచ్చాం. ఎందుకంటే చాలా మంది కింద పడుకుంటారు, వాళ్ళకి మాక్సిమం మోటివేట్ చేస్తాం పైన పండుకోండి అని చెప్పి. కానీ వాళ్ళు సెట్ పండుగ కిందే పండుకుంటారు మన ఈ ముందర సుబోధం ముందర. సో వాళ్ళ కోసం ఏర్పాటు చేసాం. కౌంటర్స్ దగ్గర సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసాం. సెంట్రలైజ్ కౌంటర్ దగ్గర ఇది సెంట్రలైజ్ కౌంటర్ మధ్యలో వాళ్ళు ఎక్కడ ఎలా తెలియక ఉండేవాళ్ళు, అక్కడ పూజ చేసుకుని అక్కడి నుంచి అట్లా వెళ్ళేటట్టుగా వీలయ్యేట్టుగా ఏసీ పెట్టి నీట్గా వాటికి ఎలాంటి శాంక్షన్ అయ్యి టెండర్ పిలిచి టెండర్ కాబట్టి ఆల్రెడీ అప్రూవ్ చేయడం పెట్టారు. 28 lakhs తో మనం ఫస్ట్ గేట్ ఎంట్రన్స్ అవుతానే ఇప్పుడంతా షెడ్ ఉంటుంది. లేదు విలేజ్ వాళ్ళు కూడా కింద నుంచి వెళ్ళిపోవచ్చు వాళ్ళ పాటి పట్టు. బోర్డు సెకండ్ గేట్ కింద అలా వస్తాయి వాష్రూమ్స్. ఆ ప్లేస్ అంతా మనము వంట రూమ్స్ అన్నీ ఉన్నాయి, వంటశాలలు దాన్ని పెట్టుకోవచ్చు. కాబట్టి ఇది ప్రపోజ్ చేసిన యాక్సెప్ట్ చేశారు. తర్వాత 20,000 అవుతుంది మొత్తం అన్ని చోట్ల అన్ని దీపాలకి. సో అది ఎవరైనా 20,000 ఇస్తే ఓ రోజు చేస్తాం వాళ్ళ పేరుతో. ఇంత ఉచిత ప్రసాదం విధానం ఒక ప్రసాదం అవన్నీ మీకు నేను రిసిప్ట్ ఇస్తాను. చెప్పలేము సార్ ఒక విషయం, గతంలో భారతరెడ్డి గారికి ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు, మీ గారు ఎంత హ్యాండ్ ఓవర్ చేశారు అంటే వాటి చెప్తే నేను రిసిప్ట్ చెప్పాలా. ఈ గాలి గోపురంకి మన రాజగోపురానికి మధ్య ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్ ని మన షెడ్లు ఉన్నాయి కదా, అక్కడంతా కూడా నిద్రపోతున్నారు చాలా మంది. అక్కడ 2 పెద్ద గేట్లు పెట్టేసి ఒక ఈవినింగ్ అయిపోయాక అంటే 10 ఇంకా ఆ రూట్ కాకుండా ఈ రూట్ ఉపయోగించేటట్టు మార్నింగ్ దాకా అక్కడంతా కూడా టెంపుల్ ఒక పరిసరాన్ని తీసుకుంటామని ప్లాన్ చేస్తున్నాం. పడుకునే వాళ్ళకి అక్కడంతా ఇప్పుడు ఎక్కువ తాగేసిన వాళ్ళు వాళ్ళందరూ వచ్చి పడుకుంటున్నారు. ఆ డిస్టర్బెన్స్ లేకుండా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం లోపల పంపించి ఆ ప్రెమిసెస్ అంతా కూడా డెవోషనల్ దీన్ని తీసుకుంటాం. అది మునిలేదు, వాడట్లేదు అంతే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ విద్యార్థుల ఫీజు రియంబర్మెంట్ చెల్లించబడుతుందో చెప్పాలని బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి డిమాండ్ చేశారు. మున్నూరు కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, పిసిసి ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్ తో కలిసి కరీంనగర్ లోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్మెంట్ విషయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుంటే కరీంనగర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా డొల్లతనంగా ఉన్నాయని విమర్శించారు. పేద బలహీన వర్గాల పిల్లల భవిష్యత్తు మారాలంటే విద్యే ఏకైక మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే చెబుతున్నారని 2,400 కోట్లు ఫీజు రియంబర్మెంట్ కు కేటాయించి అందులో 2,050 కోట్లు తక్షణమే విడుదల చేసిందని తెలిపారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారములు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అదేవిధంగా నాతో ఇక్కడ ఇవాళ ఈ పాత్రికేయ సమావేశంలో హాజరైన కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ నమస్తే. ప్రత్యేకంగా నిన్న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్యలు ఎంత డొల్లతనంగా ఉన్నాయో ఒకసారి మీ అందరికీ వివరించడానికి ఇవాళ ఈ పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మీరు చూసుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే ఏ సమావేశమైనా ఎక్కడైనా కూడా ఒకటే విషయం చెప్తా ఉన్నారు. బలహీన వర్గాల పిల్లలు కానీ ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల పిల్లలు కానీ భవిష్యత్తు మారాలంటే, తలరాతలు మారాలంటే కేవలం ఎడ్యుకేషనే, కేవలం చదువుతోనే మన తలరాతలు మారుతాయని చెప్పి అనేక మార్లు చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 250 కోట్లు
ఇమ్మీడియట్ రిలీజ్ కోసానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పాలసీ కూడా మారుతూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన చర్యలు ఏదైతున్నదో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు వేలాది కోట్లుగా ఫీజులు బకాయి పడ్డాయి. బకాయి పడడానికి కారణం ఏమిటంటే ఇవాళ కాలేజీలను అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు ఎటుపోతున్నాయో తెలియలేని పరిస్థితి, మరి అర్హుల అనర్హుల అని ఏది తెలియలేని పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితుల్లో అవి కొంచెం పెండింగ్ ఉన్నా కూడా కొత్త పద్ధతిలో కొత్త పాలసీ తీసుకొచ్చి నేరుగా విద్యార్థి యొక్క అకౌంట్కు పైసలు వెళ్ళే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. ఇది మనందరం హర్షించాల్సిన విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు వీళ్ళు. ఇవాళ డైరెక్ట్గా స్టూడెంట్ ఖాతాలకు ఏదైతుందో మనకు రైతు బంధు పడే విధంగా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు పడే విధంగా స్టూడెంట్ యొక్క అకౌంట్కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి కాలేజీల పైన ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ ఇబ్బంది పడద్దని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి అదే కాకుండా మనం అనేక మార్లు మరి ఫీజులు కట్టలేకపోతే సర్టిఫికెట్లు ఆపడం జరుగుతూ ఉన్నది. మరి సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగాలకు అవిటికి కూడా ఇబ్బంది అవుతున్నది. కొందరు ఫారిన్ పోయే పిల్లలు వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు చేయబట్టి సర్టిఫికెట్లు చేతిలో రాని పక్షంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నది అని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు అన్ని కాలేజీలకు జారీ చేయడం జరిగింది. ఫీజులు బకాయి ఉన్నా కూడా తక్షణమే ఎగ్జామ్ అయిపోగానే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్తుంటే ప్రభుత్వం ఏ విధంగానైతే బలహీన వర్గాల పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు చెడిపోవద్దని చెప్పి, ఈ పైసల బకాయిలతో ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ కొత్త పాలసీలు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ పక్కకు పెడితే ఇవాళ దేశ ప్రజలు ఏం అమాయకులు లేరు. వాళ్ళ పార్టీ భారతీయ జనతా పార్టీ అవలంబించిన పద్ధతి ఏదైతే ఉందో మనం జంతర్ మంతర్లో చూసినాం. ఢిల్లీలో జరిగిన సంఘటనలు, అమాయక పిల్లలు వాళ్ళని ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకు పెట్టినా కూడా మరి మొత్తం యావత్ దేశాన్ని కదిలించిన సంఘటనలు చూసినాం మనం. ఏ విధంగానైతే అమ్మాయిలను, చిన్నపిల్లలను చిన్న పెద్ద చూడకుండా కూడా ఏ విధంగా లాఠీల వర్షాలు కురిపించారు, ఏ విధంగా పెల్లెట్ గన్స్తో వాళ్ళ మీదకి షూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొన్ని రాష్ట్రాలను అయితే ఏకంగా AK-47తో కాల్పులు జరగడం చూసింది. ఇవాళ వీళ్ళ వచ్చి మాకు చెప్పేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంత శాంతియుతంగా జరుగుతున్నది, ఎన్ని సంఘటనలు, ఎన్ని నిరసన కార్యక్రమం జరిగినా కూడా ఏ ఒక్క పోలీసు కూడా లాఠీ ఎత్తి మరి కార్మికుల పైన కానీ, రైతుల పైన కానీ, విద్యార్థుల పైన కానీ ఎక్కడ కూడా లాఠీలు గురిపించలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇవాళ మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఈడీ, CBI, కోర్టులను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం వాళ్ళ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చేసుకుంటా పోతుంటే వాళ్ళ మీద దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పైన కానీ, నరేంద్ర మోడీ గారి పైన ఉన్న వాళ్ళ మీద ఉన్న విశ్వసనీయత ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు విద్యార్థులతో వాళ్ళ వ్యవహరించిన తీరును ఏ ఒక్క సభ్య సమాజంలో ఉన్న ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ, మామూలు సిటిజన్స్ కూడా వాళ్ళను ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ అవన్నీ నీటి పరీక్షలు అయితేంది, CBSEకి సంబంధించిన వాల్యుయేషన్ సిస్టమ్లు అయితేంది, ఏ విధంగానైతే వేలాది మంది, లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు పాలనను అవన్నింటినీ కప్పిపుచ్చుకొని ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే రామచంద్రరావు గారు నిన్న కరీంనగర్లో లడాయి అని చెప్పి ఏదో ఒక పేరు పెట్టుకొని ముందుకు వచ్చింది. ఇవాళ వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. జనతా పార్టీ పాలిత ప్రాంతాలలో ఎన్ని ప్రాంతాలలో వీరు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారో అది చెప్పండి చాలు మాకు. ఇక్కడ కేవలం 2 రాష్ట్రాల్లో అవుతున్నది, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అది అన్ని సర్కార్లు చేసుకుంటూ వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏదో విధంగా నామవరం గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
మోతే మండలం నామవరం గ్రామంలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సామూహికంగా కుంకుమ పూజలు నిర్వహించి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుటుంబాల్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం కలగాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జూలూరు విష్ణు, నవీన్, కోలా రాధిక, రవీందర్ గౌడ్, చిట్యాల సరిత, రవి చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓయూలోని ఉస్మానియా పాఠశాలలో ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓయూలోని జామై ఉస్మానియా పాఠశాలలో ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి జన్మదిన వేడుకలను విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పెన్నులు, ప్యాడ్లు పంపిణీ చేయడంతో పాటు ఓయూ ఆర్ట్స్ కాలేజ్ వద్ద కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తిరుపతి ఆకాంక్షించారు. విద్య భవిష్యత్తుకు ప్రధాన ఆధారమని, లక్ష్యాలను నిర్దేశించుకొని పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు రమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి తిరుపతి గారు బర్త్డే అని అంటే ఎవ్రీ ఇయర్ వచ్చి సార్ మన స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈసారి ఎగ్జామ్ ప్యాడ్స్ తీసుకొచ్చినారు. ప్రతి ఒక్కరు మీరు మళ్ళీ ఆల్రెడీ కోరుకుంటూ ఇంకొకటి సార్కి ఇవ్వండి. పోయినసారి కూడా మీ అందరికీ ఫ్రూట్స్ ఇచ్చినాం, గుర్తుందా? నైన్త్ క్లాస్ అప్పుడు మీరు నైన్త్ ఉన్నారు. ప్రతిసారి ఇవ్వాలంటే ఇది మన ఓయూ వాతావరణం ఉన్న పిల్లలు ఒక చదువులో కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు, కాలేజీలో కావచ్చు, అన్ని రంగాల్లో ముందు ఉండాలని మా వంతు కృషిగా ఓయూ తరఫున నా బర్త్డే సందర్భంగా ప్రతి ఇయర్ లాస్ట్ ఇయర్ నేను స్కూల్స్ పెట్టడం జరిగింది. ఈరోజు 10th క్లాస్ చదువుకునే ఎగ్జామ్స్ రాసే చదువుకునే విద్యార్థులకు, ఎగ్జామ్ రాసే విద్యార్థులకు ఒక ప్యాడ్ ఒక అది తిరుపతి సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు నా బర్త్డే సందర్భంగా నేను కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చేపట్టిన 274 కిలోమీటర్ల పాదయాత్ర గజ్వేల్ నియోజకవర్గానికి చేరింది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వాంకిడి మండలం నుండి ప్రారంభమైన ఈ పాదయాత్రను బీఆర్ఎస్ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆధ్వర్యంలో కేసీఆర్ అభిమానులు తిరుపతి శంకర్ చేపట్టారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, ఆయన నాయకత్వంలో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర కొనసాగుతోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం నుండి ప్రారంభమైన ఈ యాత్ర 274 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మార్కుకు మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. అనంతరం కేసీఆర్ వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. అల్వాల్ వెస్ట్ వెంకటాపురంలో మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు పర్యటించిన కాంగ్రెస్ నాయకులు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెస్ట్ వెంకటాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా వెస్ట్ వెంకటాపురం, దినకర్ నగర్, సాయిదుర్గా కాలనీలలో పర్యటించి నిర్వసితులు ఎదుర్కొంటున్న పలు పౌర సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు అనుగుణంగా బాక్స్ డ్రైన్ పనులు జరుగుతాయని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ వాసులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తారు
పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా జీహెచ్ఎంసీ అధికారులు మరియు కాలనీ సభ్యులతో ఫోన్లో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు లావణ్య, కృష్ణ, సూర్యకిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాలనీ వాసులకు అందరికీ ఇది డ్రైనేజ్ ఇది మాకు తెలియదు, ప్లాన్ లేదు. అక్కడ మనం తవ్విండ్రు ఆ గుడి దగ్గర పక్క నుంచి తవ్వుతారు. ఏంటంటే మేము అక్కడి నుంచి తుమ్ వరకు తీసుకుపోతామని చెప్పి తెలిసింది. ఆ రోజు నుంచి దీని పని నేను అక్కడ ఆఫ్ చేసేసిన. దాని తర్వాత మన లక్ష్మీకాంత్ రెడ్డికి వీళ్ళకందరికీ తెలియజేసిన లక్ష్మీకాంత్ రెడ్డి దాన్ని ఇది చేసుకొని చర్య తీసుకొని దీని అంతా ఇది 3 రోజుల నుంచి లక్ష్మీకాంత్ రెడ్డి ఇంట్రెస్ట్గా తీసుకొని దీన్ని చేస్తున్నాం. లక్ష్మీకాంత్ రెడ్డి గారు గిరినగర్ నగర్ సైదుల కాలనీ విజిట్ చేసి ఆ బాక్స్జన్ను హనుమంతన్న గారు గత 5 సంవత్సరాల నుంచి బాక్స్జన్ను బిహెచ్ఎల్ నుంచి వేసుంటపురం అదే శ్రీబ్రేక్ నుంచి మన చిన్న చెరువు దాకా బాక్స్జన్ కట్టించిండు. అదే మా కాలనీ వాళ్ళు కూడా అడిగిరు, అన్న మాకు కూడా బాక్స్జన్ కట్టాలంటే ఆయన ఇమ్మీడియట్గా అధికారులు పంపించిండు. లక్ష్మీకాంత్ రెడ్డి పంపించి చేసి వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ కూడా అయిపోయింది. ఇంకా కొంత ఎక్స్టెన్షన్ వరకు సైదుల కాలనీకి అవసరమే లేదు. ఆ కాలనీ వాసులకు ఆ కాలనీ ప్రజలు నేనే నాకు తెలుగునే కడతా అంటే అది కాదు. మా హనుమంతానికి ఫోన్ చేస్తే దాంతో పబ్లిక్ అవసరం పని మనం చేయాలని చెప్తే ఈరోజు పరిచయం చేసిన లక్ష్మీకాంత్ రెడ్డి అధికారులు వచ్చారు, చూసిరు. ఈ వారం వల్ల చూసి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చేస్తారని చెప్పి హనుమంతన్న గారు చెప్పిన ఆదేశం మేరకు ధన్యవాదాలు. మన ప్రీతమ హనుమంతరావు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కనుక మా ప్రాబ్లమ్స్ అంటే వెస్ట్ వెంకటాపురం దినకర్ నగర్ రోడ్ నెంబర్ 70లో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఆయన ముందుకుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మా కాలనీ వాసులందరి తరఫున వారికి హనుమంతరావు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ డిఈ గారు, ఏఈ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి టెక్నికల్గా ఇవన్నీ చూసి అంతా ఎలా చేయాలి, ఏం చేయాలి ఏంటని చెప్పి మా అందరితో డిస్కస్ చేశారు. సో ఈ ప్రణాళిక సక్సెస్ఫుల్గా అయినందుకు, ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా ఫర్దర్ ముందుకు వెళ్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఆన్ ద బిహాఫ్లో ఏదైతే మనం బాక్స్ డ్రైన్ పోయిన సంవత్సరము డిసెంబర్లో కాలనీవాసులు అందరూ కూడా మైనంపల్లి హనుమంతరావు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతిసారి ఈ యొక్క ఫ్లడ్ వచ్చినప్పుడు శ్రీ బేకరీ విషయం ఏదైతే సాల్వ్ చేసిండ్రో సార్, కొద్దిగా మా ఇక్కడ వెస్ట్ వెంకటాపురంలో లోతట్టు ప్రాంతమైన ఏదైతే 15 రోడ్ నెంబర్ ఇవి ఉన్నాయో ఇవి కూడా ఈ సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఎంబడే స్పందించి డిసెంబర్లో ప్రపోజల్ పెట్టి జనవరిలో వర్క్ ఎగ్జిక్యూషన్ జనవరి లాస్ట్లో స్టార్ట్ అయిన విషయం మీ అందరికీ తెలిసింది. మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టాయన్న విషయం కలకలం రేపింది. మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గ పరిధిలోని టెక్మల్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాల నిధులు పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపింది. గొల్లగూడెం గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల నిధులను కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఎల్లంపల్లి ఆంజనేయులు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. నిరక్షరాస్యులైన మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని శ్రీనిధి మరియు సిఐఎఫ్ బ్యాంకు రుణాల పేరుతో గ్రూప్ సభ్యులకు తెలియకుండా తప్పుడు తీర్మానాలు సృష్టించి సుమారు 5,20,395 రూపాయలతో పాటు మార్కెటింగ్ శ్రీనిధి నిధులను భారీ మొత్తంలో డ్రా చేసినట్లు గుర్తించారు. విజయలక్ష్మి, శిరీష, నల్లపోచమ్మ, వీర హనుమాన్, మల్లికార్జున పొదుపు సంఘాల నిధులు ఈ విధంగా పక్కదారి పట్టాయి. జిల్లా కమ్యూనిటీ బెస్ట్ ఆడిటర్ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన విచారణలో సిఏ ఆంజనేయులు ఈ నిధులను స్వాహా చేసినట్లు అంగీకరించారు. గతంలో సీసీగా పనిచేసిన దుర్గా గౌడ్ సహకారంతోనే ఈ అక్రమాలు జరిగాయని, ఇందులో మరికొందరి హస్తం ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను కొల్లగొట్టిన ఈ కుంభకోణంపై జిల్లా అధికారులు స్పందించి బాధ్యులపై విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లా డిఆర్ఓ గారి కార్యాలయంకు ఈ నివేదికను ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వివో తోటి కూడా రాపించుకోవడం జరిగింది. 3 నెలల్లో డబ్బులు కడతా అని చెప్పడం జరిగింది. రైటింగ్లో రాసి ఇవ్వడం జరిగింది. ఈరోజు సంఘం లీడర్లను మరి సంఘం గ్రూప్ లీడర్లు కూడా అడిగినప్పుడు కొంత మేము కడతామని కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఈరోజు సంతకాలు పెట్టి వాళ్ళు ఎప్పుడు కడతాననేది దాంతో కొంత గొడవతోటి ఆ వ్యవహారం రాలేదు.
ఈ డబ్బులేమో 3 నెలల లోపల కడతా అన్నాడు వివోఏ. ఆ వాటి అన్నింటినీ కూడా పీడీ గారికి నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఒకటి మార్కెటింగ్ సంబంధించిన అమౌంట్ ఒకటి ఉంది, దాని డౌట్ ఉంది కాబట్టి ఆ అమౌంట్ కూడా కలిపాను. ఆ అమౌంట్ కూడా బాధ్యులు ఇంత లెక్కలలో మనం ఎక్కడ కూడా సంబంధించి సిగ్నేచర్స్ కూడా పెట్టమని చెప్పేసి వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు పెట్టమని చెప్పారా దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాలి. కొంత మాకు ఇక్కడ లెక్కలు ఉన్నాయి, బాగుంది కానీ మీటింగ్ సరిగ్గా జరుగుతుంది. మీరు మీటింగ్ పెడితేనే మేము ఆ డబ్బులకు సంబంధించి చెప్పడం జరుగుతుంది. ఈ నివేదికను కూడా డిఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మీటింగ్ జరగకపోవడంతో ఈ లోపాలు జరుగుతున్నాయి. ఆ లోపాలను సరిదిద్దడానికి మా జిల్లా డిఆర్ఓ గారు ఆదేశాలు తగు ఆదేశాలు ఏపీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. తదనుగుణంగా మళ్ళొచ్చే నెలలో కానీ మీటింగ్ తొందరలో పెట్టడం జరుగుతుంది. కొంత అమౌంట్ ఉన్నది 6,80,000 రూపాయలు, రిమైనింగ్ అమౌంట్ 2 లక్షల చిల్లర. ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్లోని కానాజిగూడ టెలికాం కాలనీలో ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తాపీ మేస్త్రీలకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీలు కార్మికులు చేస్తున్న కృషి ఎంతో విలువైనదన్నారు. సమాజానికి అవసరమైన అందమైన భవనాలు నిర్మాణాలను తీర్చిదిద్దడంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకమని, వారి శ్రమకు ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. లేకపోతే జ్వరం వచ్చో ఇంకో ఏదైనా ఇబ్బంది కలిగి ఒక నెల రోజులు ఇంట్లో ఉన్నా ఒక 3,500 రూపాయలు ఇల్లు ఇచ్చే సదుపాయం. అంటే ఒక 10 రకాలుగా ఇలా మనకు అన్ని రకాలుగా అవకాశాలు, అన్ని రకాలుగా సహాయపడే కార్డు. బట్ నేను ఇంకోటి చూసిన, లాస్ట్ మేము మల్లారెడ్డి గారు లేబర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఒక 10,000 కార్డులు చేయించినాము. వాళ్ళ డేటాని ఎత్తి మళ్ళీ వాళ్ళని అడిగితే అందులో దగ్గర 6,000-7,000 మంది ఈ కార్డులు పొడగొట్టుకున్న సందర్భం ఉందన్న. అంటే దీంట్లో అయినా నేను ఒకటి చెప్పేది ఏంటంటే, కార్డు ఉంటేనే ఆ మీటింగ్కి పోవాలి. రాఘవనన్న సీనన్న మీకు చెప్తున్నా ఏంటంటే, మీరు ఇంట్లో ఇప్పుడు 120 రూపాయలు ఈ కార్డు మనకు ఉంటుంది. వాడేదో మీ సేవాడు ఇంకో 20-25 రూపాయలు తీసుకుంటాడు. 150 రూపాయలకి మనకు కార్డు. ఈ 150 రూపాయలు అదే చెప్తున్నా. ఏ నాయకులు ఇస్తారు? బతుకున్నా అంత పైసలు వస్తాయా? ఏంటంటే ఇది ఒక వాళ్ళ పిల్లలకి ఒక క్లెయిమ్ వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్, చదువు పిల్లలకు వాళ్ళకి అన్నిటికీ కూడా ఆ రూపాయి దొరుకుతుంది కదా. సో మనం ఇలా ఆలసత్వం ప్రదర్శిస్తాం. మనకు రూమ్ కావాలి, బిల్డింగ్ కావాలంటాం, కానీ దీని మీద మనం ప్రేమ చూపిస్తాం. నేను చేయొద్దు అనట్లేదు అన్న, నేను దీనికి వ్యతిరేకం కాదు, కానీ మన ఫోకస్ ఎక్కడ ఉండాలా అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వైద్యపరంగా మీకు ఏమైనా కావాలంటే అరుంధతి హాస్పిటల్ ఎట్లయినా మీ దగ్గర, మా అరుంధతి హాస్పిటల్ మా అమ్మగారి పేరు మీద పెట్టిన హాస్పిటల్ అందరికీ మీ భవన నిర్మాణ కార్మికుల పక్షాన అరుంధతి హాస్పిటల్ మాది అని పెట్టుకోండి. కూడా నాకు అది తెలియజేస్తున్నాను. మీ పక్షాన ఏ లేబర్ ఆఫీసర్ తోటి మాట్లాడాలన్నా, ఏ లేబర్ వ్యవస్థతో మాట్లాడాలన్నా, ఏ కార్మిక చట్టం గురించి మాట్లాడాలన్నా నేను మాట్లాడి మీకు సదుపాయాలు కల్పించడానికి, మీకు ఆ వెసులుబాటు కల్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇంకా 2-3 దగ్గర మనం ఏమంటారు యూనియన్లు కూడా ఏర్పాటు చేయించగలిగినాం. మనం ఇప్పుడు నిన్న మొన్న కోకోకోలా కంపెనీ వాళ్ళకి 12,000 జీతం ఇస్తుండే అన్న. 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కూడా. మొన్న పోయి కొట్లాడితే వాళ్ళకి ఇలా 16-17 రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా అక్కడ లేబర్ యూనియన్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆ లేబర్ యూనియన్ ఎస్టాబ్లిష్ అయినాక వాళ్ళకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా ఎంతుందో ఇప్పుడు మినిమం వేజెస్ 20 వాళ్ళని తీసుకురావడానికి కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. కోకోకోలా కంపెనీ ఏంటో లేదు, మన మౌలాలీలా ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వాళ్ళ పక్షాన మనం పోరాడి మినిమంగా కొంచెం పెంచగలిగినాం. అంటే నేను అడుగుతున్నా, మీ అందరికీ చెప్తున్నా ఏంటి అంటే, ఒకటే, మనం లేబర్ కార్డుని విస్మరించవద్దు. నెక్స్ట్ టైంకి ఓం సాయి తాపీ మేస్త్రి
సంఘం తరఫున ప్రతి ఒక్కరికి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV.